సికింద్రాబాద్ క్రీస్తు సంఘములు సమర్పించుతున్న టీవీ కార్యక్రమాలకు స్వాగతం. సహోదరులు షాగంటి లాజరస్ గారు దేవుని వాక్యమును బోధించెదరు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపజేసి మరొక దినాన్ని మనకు అనుగ్రహించున్నారు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందామండి. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశం ఏమిటంటే, మానవుని యొక్క 6 ఆత్మీయ స్థితుల గురించి నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. మానవుని యొక్క 6 ఆత్మీయ స్థితులు. 6 spiritual stages of a man. 6 spiritual stages of a man. ఈరోజు మరి మానవుని యొక్క జీవిత చక్రంలో, తన యొక్క ఆత్మీయ జీవితంలో మరి మానవుడు వెళ్ళవలసినటువంటి 6 ప్రాముఖ్య విషయాలను, వెళుతున్నటువంటి 6 ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో ధ్యానిస్తాను. ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, మానవుని యొక్క జీవిత చక్రంలో ఉన్నటువంటి మొదటి స్థితి ఏమిటంటే, పరిశుద్ధులుగా నున్న స్థితి, పరిశుద్ధినిగా నున్న స్థితి. ప్రియులారా, మానవులు ఈ లోకంలో తల్లి గర్భం నుండి జన్మించేటప్పుడు మానవులందరూ కూడా పుట్టుకతో పరిశుద్ధులు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దీన్నే నిర్దోషమైన స్థితి అని కూడా మనము చెప్పవచ్చు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 29వ వచనం కనుక చూసినట్లయితే, అక్కడ అపోస్తలుడైన పౌలు మరి ఏథెన్స్ పట్టణంలో మాట్లాడుతూ అంటున్నాడు, మనము దేవుని సంతానము అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. అందుకని మనందరం కూడా దేవుని సంతానము, దేవుని పిల్లలము. దేవుడు ఎలాగైతే పరిశుద్ధులుగా ఉన్నాడో అలానే ఈ లోకంలో మనం జన్మించినప్పుడు మనందరం కూడా పరిశుద్ధులమే అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ తర్వాత ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం కనుక చూసినట్లయితే, అక్కడ జ్ఞాన సొలొమోను చెప్తున్నాడు, ఇదొకటి మాత్రం నేను ఎరిగితిని, ఏలయనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు. మనల్ని దేవుడు యథార్థవంతులుగా సృజించాడు, పరిశుద్ధులుగా సృజించాడు. దుష్టత్వము ఎరిగినటువంటి వారంగా మరి మనం ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాం మానవులు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదండి. ద్వితీయోపదేశ కాండంలో ఇదే విషయాన్ని మోషే ఇశ్రాయేలుకి తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 39వ వచనం కనుక మీరు చూసినట్లయితే, అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ దినమున మంచి చెడ్ల నెరుగని మీ కుమారులు. చూసారా, ఇశ్రాయేల్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ యొక్క ఐగుప్తు ప్రయాణంలో అనేకులు దేవునికి అవిధేయత చూపించారు, కానీ వారి పిల్లలు ఎవరైతే మంచి చెడ్లను ఎరిగిన వారు ఉన్నారో, నిర్దోషులుగా ఉన్నారో, వారిని కానాలోకి నేను ప్రవేశిస్తానని అక్కడ దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. అందుకని మరి మానవ లోకంలో పుట్టినప్పుడు ఎటువంటి స్థితి ఉంటుంది? మంచి చెడ్లను ఎరిగినటువంటి స్థితిలో ఉంటారు, నిర్దోషులుగా ఉంటుంటారు, దుష్టత్వం ఎరిగిన వారుగా ఈ లోకంలో జన్మిస్తారనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా పౌలు ఇదే విషయాన్ని తెలియజేశాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో మరి చివరి భాగం నేను చదువుతాను. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే. చూసారా, పిల్లలు పుట్టాలి, ఆ తర్వాత వాళ్ళు మేలుగాని కీడుగాని చేస్తారని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నారు. అందుకని మానవుని లోకంలో పుట్టినప్పుడు వాళ్ళు మంచి చెడ్లను ఎరిగిన వారుగా, లేకపోతే కీడు చేయనటువంటి వారుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకంలో ప్రవేశిస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ వచనాలను బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే యేసు ప్రభువారు మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో తన శిష్యులను గద్దించి అంటున్నాడు, చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానీయుడిది, ఇటువంటి వారిదే పరలోక రాజ్యము అని కూడా క్రీస్తు యేసు మరి పసిపిల్లలు, పిల్లలు, శిశువులు పరలోక వారసులు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే పోసిన పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు, మీరు బుద్ధి విషయమై పెద్దలై ఉండాలి కానీ దుష్టత్వం విషయమై శిశువులై ఉండుడి అని అక్కడ శిశువులతో మరి పోలుస్తూ ఉన్నాడు క్రైస్తవుల్ని. అందుకని మరి ఈ వచనాలన్నీ కనుక మనం చూసినట్లయితే, మానవులు ఈ లోకంలో జన్మించినప్పుడు మొట్టమొదటి స్థితి ఏమిటంటే వారిది పరిశుద్ధులుగా ఉన్న స్థితి, నిర్దోషమైన స్థితి, దుష్టత్వం ఎరిగిన స్థితిలో ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా జన్మిస్తూ ఉన్నారు అనే విషయాన్ని నేను మీకు
తెలియజేస్తూ ఉన్నాను. మరి కొంతమంది ఏమని చెప్తున్నారంటే జన్మ పాపం ఉన్నది అని చెబుతున్నారు. అంటే మానవులు జన్మతోనే పాపంతో పుడతారు అనేటువంటి బోధ ఈ లోకంలో ఉన్నది. అది మనుషుల యొక్క బోధే కానీ దేవుని యొక్క వాక్యములో మనం కనుగొనే బోధ కాదు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే జన్మ పాపము ఉందని విశ్వసిస్తున్నారు కొంతమంది, అందుకనే దాని తర్వాత ఇంకొక తప్పుడు బోధ వచ్చింది. అదేమిటంటే శిశు బాప్తిసము, పసిపిల్లలకు బాప్తిసం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని జన్మ పాపం లేదు కానీ అదే విధముగా శిశు బాప్తిసం కూడా లేఖనాలు ఎక్కడ మనం చూడము. ఎందుకంటే పాపం అనేటువంటిది పుట్టుకతో జన్మతో వచ్చేటువంటిది కాదు కానీ ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలు మనం అతిక్రమించినప్పుడు మనలో పాపం ప్రవేశిస్తుంది కానీ అంతవరకు పాపం ప్రవేశించదు అనే విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఇదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయంలో యెహెజ్కేలు ప్రవక్త తెలియజేసి ఉన్నాడు ఇశ్రాయేలుకు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట్లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. చూసారా, మరి పాపం అనేటువంటిది పుట్టుకతో రాదు. తండ్రి యొక్క పాపం పిల్లవాడు మోయడు, పిల్లవాడి యొక్క పాపం తండ్రికి రాదు. కానీ ఎవరు ఆజ్ఞ అతిక్రమిస్తే వారి జీవితాల్లో పాపం ప్రవేశిస్తుందని స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మొట్టమొదటిగా మానవుని యొక్క జీవిత చక్రంలో మానవుని జీవితంలో ఉంటుంటే 6 ఆత్మ సంబంధ స్థితుల గురించి నేను తెలియజేస్తున్నాను. మొదటి స్థితి ఏమిటంటే పరిశుద్ధులుగా ఉన్న స్థితి. ఈ లోకంలో పుట్టిన పసిపిల్లలు, ఈ లోకంలో పుట్టిన శిశువులు అందరూ కూడా పరిశుద్ధులుగా ఈ లోకంలో పుడుతూ ఉన్నారు. అందుకని శిశువులు ఒకవేళ చనిపోయినట్లయితే, పిల్లలు చనిపోయినట్లయితే మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే వారు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారు, పరలోకంలో ఉంటారనే విషయాన్ని మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాను. రెండవ విషయం ఏంటంటే మానవుని యొక్క ఆత్మీయ స్థితులలో రెండో స్థితి ఏమిటంటే బాధ్యత కలిగిన స్థితి. బాధ్యత కలిగినటువంటి స్థితి. ఎప్పుడు కూడా పిల్లలు పసిపిల్లలుగానే ఉండరు, ఎప్పుడు చిన్న బాలురుగానే ఉండరు. కానీ వారు ఎదుగుతారు వయసులో. ఆ యొక్క ఎదిగిన తర్వాత ఎటువంటి వయసు వస్తుంది వాళ్ళకి? బాధ్యతను కలిగినటువంటి స్థితిలోనికి మానవుడు ప్రవేశిస్తున్నాడు. ఇదే రెండవ స్థితి. దీన్నే వయస్సు వచ్చిన స్థితి అని కూడా మనము చెప్పవచ్చు, లేకపోతే యవ్వన ప్రాయము కలిగినటువంటి స్థితి అని కూడా మనం చెప్పవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14లో వచ్చిన గనుక మనం చూసినట్లయితే, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యము విషయములలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. చూసారా, ఇక్కడ 2 దశలు పోల్చాడు. శిశు దశ, ఆ తర్వాత వయస్సు వచ్చిన వారు అని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నారు. అందుకని ఈ వయస్సు వచ్చిన స్థితి మేలు కీడును వివేచించేటువంటి స్థితి, ఏది మంచో ఏది చెడో, ఏది చేయాలో ఏది చేయకూడదో ఎరిగినటువంటి స్థితి ఉన్నదే, అదే బాధ్యత కలిగిన స్థితి అని మనము చూస్తూ ఉన్నాము. ఈ బాధ్యత కలిగిన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని లెక్కలోనికి తీసుకువస్తాడు, మనం చేసే పనులను బట్టి అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రసంగ గ్రంథం కనుక తీసినట్లయితే, ప్రసంగ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో జ్ఞాన సొలొమోను ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకముంచుకొనుము అని యవనస్తులకు, వయసు వచ్చిన వారికి జ్ఞాన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఈ బాధ్యత కలిగిన స్థితి ఉన్నదే వయసు వచ్చినట్టు స్థితి. ఆ యొక్క వయసు వచ్చినట్టు స్థితి రెండవ దశ. ఏది చేయాలో మనకు తెలుసు, ఏది చేయకూడదో మనకు తెలుసు. ఆ యొక్క సమయంలో మంచి చెడులు ఎరిగినటువంటి స్థితి మనం కలిగి ఉంటాము. అదే బాధ్యత ఎరిగినటువంటి స్థితి, రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి స్థితిగా మనము చూస్తున్నాం. ఇదే రెండవ స్థితిగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. మూడవ స్థితి ఏమిటంటే, మూడవ స్థితి దేవుని నుండి దూరమైన స్థితి. ప్రియులారు, ఎప్పుడైతే మనము ఎదుగుతామో, వయసు వచ్చిన స్థితిలో నీకు వస్తామో, యవనస్తులుగా ఉంటామో, ఇటువంటి స్థితిలో మనము ఏది మంచో మనకు తెలుసు, ఏది చెడో తెలుసు. ఎప్పుడైతే మంచి చెడుల వివేచన కలిగి మనము చెయ్యకూడదనేటువంటి దాన్ని చేసినప్పటికీ, చెయ్యాలి అనేటువంటి దాన్ని చేయకపోయినప్పటికీ అది పాపం అవుతుంది, ఆజ్ఞాతిక్రమం అవుతుంది అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ మూడవ స్థితి ఏమిటంటే దేవునికి దూరమైన స్థితి, లేకపోతే పాపము చేసిన స్థితి అని మనం చూస్తున్నాం. శిశువులుగా ఉంటున్నాం,
బాధ తిరిగినటువంటి స్థితికి వచ్చాం. ఆ తర్వాత మూడో దశలోనికి మానవులు ప్రవేశిస్తున్నారు. అదేమిటంటే దేవునికి దూరమైన స్థితి, పాపము చేసిన స్థితి అని మనం చూస్తూ ఉన్నాం. మంచి చెడుల వివేచన తెలిసినప్పటికీ మానవుడు మరి మంచి చెయ్యాలి, చెడు చేయకూడదు అనుకున్నప్పటికి కూడా మరి కావాలని ఆ యొక్క చెడు చేస్తున్నాడే, ఆ యొక్క స్థితే మరి పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల మనం దేవునికి దూరం అవుతాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఈ స్థితిని మనం చూస్తూ ఉన్నాం, దేవునికి దూరమైన స్థితిని. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు అని ఇక్కడ యెషయా పాత నిబంధనలో తెలియజేస్తున్నాడు. అక్కడ చూసారా, మీ దోషములు మీ పాపములు అంటున్నాడు, చూసారా. అందుకని మన దోషాలు, పాపాలు దేవునికి దూరమైనటువంటి స్థితిని తెస్తాయనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలుసు. ఆ యొక్క వచనం ఆజ్ఞాతిక్రమమే పాపము అనే విషయాన్ని అక్కడ మనము చూస్తున్నాం. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమిస్తామో అప్పుడు మనలో పాపం ప్రవేశిస్తుందని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. చూసారా, దురాశ, గర్భము ధరించటము, శోధించబడటము, ఏడ్వబడటము, ఇవన్నీ కూడా మరి కలిగి మనము ఆజ్ఞ అతిక్రమం చేస్తూ ఉన్నాం. పాపం ఆ విధంగా ప్రవేశిస్తుంది అని ఇక్కడ యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. అక్కడే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో యాకోబు ఏమని చెప్పాడంటే, కాబట్టి మేలైనది చేయనరియగు అలాగు చేయకుండా పాపము అని చెప్తూ ఉన్నాడు. నీకు తెలుసు ఏం చేయాలో, ఏం చేయకూడదు తెలుసు, ఏం చేయాలో తెలుసు, అయినప్పటికి కూడా నీవు మేలైనది చేయనరియో అలా కనుక చేయనట్లయితే పాపం చేసిన వారం అవుతాము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఎవరు పాపం చేశారట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని అక్కడ పౌలు తెలియజేస్తున్నారు. అందరూ కూడా పాపం చేశారు ఏదో ఒక విషయంలో. మన యొక్క మాటల్లో కానీ, అబద్ధం చెప్పడంలో కానీ, అవిధేయత చూపించడంలో కానీ, ప్రేమించడంలో కానీ, లేదా పగ, ప్రతీకారము, కక్ష, లేకపోతే కొండెగాండ్రగా ఉండటంలో కానీ, లేకపోతే అపనిందలు వేయటంలో కానీ, ఏ ఒక విషయాల్లో మనం అందరం తప్పిపోయి పాపం చేశామనే విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకని లేఖనాలు చెబుతున్నాయి, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాదండి, పాత నిబంధనలు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనంలో యెషయా అంటున్నాడు, మరి యవనస్తులు తప్పక తొట్టిల్లదురు అని చెప్తున్నాడు. అందుకని మరి బాధ్యత కలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మనము మరి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నాం, దేవునికి దూరం అవుతూ ఉన్నాం. అందరూ కూడా అలానే దేవునికి దూరమయ్యారని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకని మూడో విషయాన్ని ఇప్పుడు మనం చూసాం, ఏదేమిటంటే పాపము చేసినటువంటి స్థితి. మొదటి స్థితి ఏమో పరిశుద్ధులుగా ఉన్నటువంటి స్థితి పుట్టినప్పుడు, రెండవది ఏమో బాధ్యత కలిగిన స్థితిలోనికి ఎదిగాము, మూడవది ఏమిటంటే ఈ బాధ్యత కలిగినటువంటి స్థితిలో మనం ఏం చేసామంటే పాపం చేసి దేవునికి దూరం అయ్యాము అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నాలుగవ స్థితి ఏమిటంటే రక్షణ పొందినటువంటి స్థితి. నాలుగవది ఏమిటంటే రక్షణ పొందినటువంటి స్థితి, లేకపోతే పాప క్షమాపణ పొందిన స్థితి అని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మానవులందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు దేవుడు మనకు తండ్రి కాబట్టి, దేవుడు మన సృష్టికర్త కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు అని యోహాను సువార్త 3:16లో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహించాడని కూడా యోహాను మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ప్రేమించాడు మనం పాపంలో ఉన్నప్పటికీ, తన కుమారుని లోకానికి పంపించాడు. ఆ కుమారుడి ఈ లోకంలో శరీరధారిగా వచ్చాడు. ఆయనే మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడైన క్రీస్తు యేసు అని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు, పాప పరిహారాన్ని ఆయన భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన కొరకు ఆయన విమోచకుడిగా ఉన్నాడు. మరి మన యొక్క పాపములను నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. ఆ పాప శిక్షను ఆయన భరించి, ఆ పాపానికి రావాల్సిన వెలను ఆయన చెల్లించి మనల్ని విడిపించాడు. పాప క్షమాపణ కొరకు ఆయన తన యొక్క దేహాన్ని, తన యొక్క రక్తాన్ని మన కొరకు ధారపోసినట్లుగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక తీసినట్లయితే
అక్కడ పౌలు ఏం తెలియజేస్తున్నాడు చూడండి. ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆయన ప్రియుని యందు అంటే యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూసారా, క్రీస్తు యొక్క రక్తం చిందించడం ద్వారా మన కొరకు మరణించడం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని అక్కడ ఎఫెసీ 2:1 చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని క్రీస్తు యొక్క సువార్త శుభవార్తగా చెప్పబడింది, సంతోషకరమైన వార్త. ఎందుకు? 1 కొరింథీ 15:3-4 మనం చూస్తున్నాం. లేఖనముల ప్రకారం క్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినమున మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేపబడ్డాడు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు ద్వారా మనకు క్షమాపణ కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఇచ్చేటువంటి రక్షణ మనం ఎలా పొందాలి? మొట్టమొదటిగా దేవుని యందు ఆయన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యమని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి మనము మారు మనసు పొందాలి. అపోస్తల కార్యం 17:30 అంటున్నాడు, అందరూ అంతటను మారు మనసు పొందాలని కూడా చెప్తున్నాడు. అదేవిధంగా క్రీస్తుని మనము ప్రభువుగా ఒప్పుకోవాలి అని కూడా దేవుడు తన యొక్క వాక్యంలో మనకి తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత పాప క్షమాపణ నిమిత్తము మనం బాప్తిసం తీసుకోవాలని కూడా దేవుడు చెప్తున్నాడు. అపోస్తల కార్యం 2:38 పేతురు అన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు అని మరి పాప క్షమాపణ మనం బాప్తిసం తీసుకోవాలని కూడా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి దేవుడు మనల్ని క్షమించడానికి క్రీస్తునందు కనుక విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపించినట్లయితే, ఆయన యొక్క రక్తంలో పాప క్షమాపణతో మనం బాప్తిసం తీసుకుని రక్షించబడినట్లయితే, కడగబడినట్లయితే మన పాపను క్షమించి దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా క్రీస్తు యొక్క సహోదరులుగా చేసుకోవడానికి గొప్ప రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇదే రక్షణ పొందిన స్థితి, 4వ స్థితి. 3,000 మంది ఇశ్రాయేలు ఇలానే క్రీస్తుకు లోబడి రక్షణ పొందారు. ఆ తర్వాత సమరీయులు అపోస్తల 8వ రక్షణ పొందారు. అక్కడే నపుంసకుడు కూడా మరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 16వ అపోస్తల కార్యం 10వ కూడా కొర్నేలి ఇంటివారు, ఆ తర్వాత లూదియా ఇంటివారు, చెరసాల నాయకుడు వీళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క సువార్తని విని విశ్వసించి మనసు మార్చుకుని క్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకుంటూ పాప క్షమార్థం బాప్తిసం తీసుకొని దేవుడి చుట్టూ గొప్ప రక్షణ వాళ్ళు పొందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలానే మనందరం కూడా రక్షణ పొందవలసినటువంటి వారమైన. అందుకే 4వది ఏమిటంటే రక్షణ పొందినటువంటి స్థితి. ఈ విధంగా మనం బాప్తిసం తీసుకున్న తర్వాత క్రొత్తగా జన్మిస్తున్నాము, శిశువుల వలె మరలా తయారవుతున్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని క్రొత్తగా జన్మించిన వారిని క్రీస్తునందు వారు శిశువులుగా కూడా చెప్పబడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఏం చేయాలి? సంఘంలో సభ్యులు అవుతున్నారు ప్రభు చేత. అంతేకాదు వీళ్ళు అపోస్తుల బోధ యందును, సహవాసమును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటందును ఎడతెగకుంటున్నారు. సంఘంలో నమ్మకంగా కొనసాగుతున్నారు, రక్షణ స్థితిని కాపాడుకుంటున్నారు. దేవుని కుటుంబంలో ఆయన సంఘంలో ఉండని మనం అపోస్తల 2:42 మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇంతవరకు కూడా 4వ స్థితి గురించి మనం నేర్చుకున్నాం, రక్షణ పొందిన స్థితి. ఈ విధంగా రక్షించబడినటువంటి స్థితిలో మనము ఉంటున్నాం. 5వ విషయం ఏంటంటే, 5వ విషయం మానవుని యొక్క 6 ఆత్మీయ స్థితుల్లో 5వ విషయం ఏంటంటే పాపము ద్వారా మరలా దూరమైన స్థితి. అంటే మనం రక్షించబడ్డాము, మనము క్రైస్తవులు అయ్యాము, దేవుని యొక్క సంఘములో క్రీస్తు యొక్క సంఘంలో సభ్యులుగా ఉంటున్నాము, కొంతకాలం నమ్మకంగానే జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనము మరలా పాపం చేయడానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఆ విషయాన్ని తలంచాడు. మనము మరలా అపరాధం చేయడానికి అవకాశం ఉన్నది, చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ మనం ఈ లోకం సంబంధించిన శరీరాశి వలన, నేత్రాశి వలన, జీవడం వలన కొన్నిసార్లు మరి తప్పు చేయడానికి అవకాశం ఉన్నది అని దేవుడు గ్రహించాడు. దాన్నే 5వ స్థితి. మనం ఎప్పుడైతే మరి రక్షించబడిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, సంఘంలో సభ్యులమైన తర్వాత, క్రైస్తవులుగా జీవిస్తున్న తర్వాత మరలా ఏదైనా విషయంలో మనం తప్పు చేస్తామే, అదే 5వ స్థితి. పాపము ద్వారా మరలా దూరమైన స్థితి, లేకపోతే రక్షణను పోగొట్టుకున్న స్థితి, లేకపోతే మరలా పాపములో మరి ఉన్న స్థితి అని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క 5వ స్థితి మరి క్రైస్తవులకు రావడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు పేతురు గురించి మీ అందరికీ తెలుసు.
మరి పేతురు గొప్ప ప్రసంగికుడా ఉంటున్నాడు, గొప్ప అపోస్తులుగా పరిచయం చేస్తూ ఉన్నాడు, మరి గొప్ప విశ్వాసగా ఉంటున్నాడు. అయితే ఆయన క్రైస్తవుడు అయిన తర్వాత కూడా మరి ప్రభు యొక్క సంఘంలో పరిచయం చేస్తున్న మరలా అపరాధిగా కొన్ని విషయాల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూసినట్లయితే అంతియోక్య సంఘంలో భోంచేసేటువంటి విషయంలో మరి ఆయన అపరాధిగా తీర్పు తీర్చబడినట్లుగా అపోస్తలుడైన పౌలు అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అపోస్తలుల 8వ అధ్యాయంలో గాడి సీమోను గురించి మీ అందరికీ తెలుసు. అతను కూడా ఫిలిప్పు సువార్త ప్రకటిస్తుంటే విన్నాడు, వెస్తించాడు, మనసు మార్చుకుని పాపక్షమణం బాప్తిసం తీసుకున్నాడు, కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతను అపోస్తలుల చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నప్పుడు తను ద్రవ్యం ఇచ్చి ఆ యొక్క వరాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నించాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నావు అని అక్కడ మరి చెప్తున్నాడు. గాడి సీమోను క్రైస్తవుడే, ఆ తర్వాత మరలా మరి తను పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా ఒక మంచి స్థితిలో ఉన్నాడు, రక్షించబడిన స్థితిలోనే, ఆ తర్వాత అతను కూడా అపరాధం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని క్రైస్తవులు అనేటువంటి వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరలా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాన్నే మరి 5వ స్థితిగా నేను తెలియజేస్తున్నాను, పాపం ద్వారా మరలా దూరమైన స్థితి. ఆ తర్వాత 6వ స్థితి. 6వ స్థితి ఏమిటంటే మరలా రక్షించబడిన స్థితి. ఒకవేళ మనం క్రైస్తవులైన తర్వాత మన మాటల్లోనూ మన క్రియల్లోనూ మనం తప్పు చేసినట్లయితే, అజ్ఞాతక్రమం చేసినట్లయితే, పాపమైనట్లయితే ఆ యొక్క పాపంలోనే నిలిచి ఉండకూడదు. కానీ అటువంటి స్థితిలో మరి రెండవసారి పాపం చేసినప్పుడు కూడా రక్షించబడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలండి. దేవుడు క్షమించడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, మరలా రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనందరం గ్రహించాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి 2 వచనాల్లో ఈ యొక్క విషయాల్ని మరి దేవుడు మనకి తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కంటే క్రైస్తవుల యొక్క పాపములకు యోహాను తను కూడా కలుపుకున్నాడు, మన పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడని చెప్తున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, క్రైస్తవుల యొక్క పాపాలకి కాదు ఆయన క్షమించేది, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. క్రీస్తు యేసు రక్షణ లేని వారిని రక్షణ కలిగిస్తాడు. రక్షణ కలిగి జీవిస్తూ మరలా తప్పిపోయినట్లయితే వారిని మరలా క్షమించడానికి మరి ప్రభు సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం ఈ వచనాల ద్వారా గ్రహిస్తూ ఉన్నాను. దీన్ని బట్టి క్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకంటే ఆయన మరలా మనల్ని రక్షించడానికి ఇష్టంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 22వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ మరి ఒకసారి రక్షించబడినటువంటి గాడి సీమోను తర్వాత మరి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలో ఉన్నప్పుడు అతను మరలా గనక రక్షించబడాలంటే అతను ఏం చేయాలో పేతురు చాలా చక్కగా అక్కడ తెలియజేశాడు. చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనంలో మరి ఒక క్రైస్తవుడు గనక పాపం చేసినట్లయితే అతను తిరిగి ఎలా రక్షించబడతాడో అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని, చూసారా, క్రైస్తవులు పాపం చేసినట్లయితే వారు చేసిన ఆ యొక్క చెడుతనాన్ని మానుకోవాలి మొట్టమొదటిగా. ఆ తర్వాత చూడండి, ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు పొంది మనం మనస్సు మార్చుకోవాలి, ప్రభువును వేడుకొనము, దేవుణ్ణి అడగాలి, క్షమించమని అడగాలి, క్షమాపణ అడగాలి. ఆ విధంగా కనుక మనము చెడుతనాన్ని మానుకొని మనస్సు మార్చుకొని ప్రభు వైపు కనుక తిరిగి ప్రార్థనలో క్షమించమని అడిగినట్లయితే తండ్రి దేవుడు ఆయన కుమారుని ద్వారా మనల్ని క్షమించడానికి, మనకి మరలా రక్షణ స్థితిని కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకని మరి 1 యోహాను 7వ అధ్యాయం 9వ వచనం కనుక మీరు చూసినట్లయితే అక్కడ ఇదే విషయం చెప్పబడింది. మనం మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపను క్షమించి సమస్త దుర్నీతి మనల్ని పవిత్రులుగా చేస్తాడని కూడా అక్కడ యోహాను మనకి తెలియజేశారు. ఆ తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువైన క్రీస్తు బోధిస్తూ అంటున్నాడు, మరి పేతురు ప్రశ్న అడిగాడు మత్తయి సువార్త 18:22లో, ప్రభువా, నా ఎడల నా సహోదరుని తప్పిదం చేస్తే నేను 7 సార్లు క్షమించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, 7 మార్ల మట్టుకు కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకు క్షమించాలి, అంటే అనేక మార్లు క్షమించాలి అనేటువంటి విధానాన్ని క్రీస్తు యేసు కూడా మనకి చూపిస్తున్నాడు. అందుకని ప్రియులారా, మనం తప్పు చేసి మనసు మార్చుకుని ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇటువంటి విషయాలు మనల్ని దేవుని వైపు, క్రీస్తు వైపు ఆకర్షించాలి. ఎందుకంటే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మరలా మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. లూకా సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో సహోదరుల మధ్య మరి క్షమాపణ ఉండాలని క్రీస్తు యేసు చెప్తూ అంటున్నాడు, నీ సహోదరుడు రోజుకు 7 మార్లు నీ ఎదుట
పాపం చేసినప్పటికీ తను మనసు మార్చుకుని కనుక 7 మార్లు నీ వైపు తిరిగి క్షమించమని అడిగినట్లయితే నువ్వు క్షమించాలి అని చెబుతున్నాడు. ఎందుకంటే మన తండ్రిని దేవుడు ఆ విధంగానే క్షమిస్తున్నాడు క్రీస్తు యేసులో. మనం కూడా ఇతరులను క్షమించాలి అనే విషయాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకని ప్రియులారా, మరి 6వ స్థితి ఏమిటంటే, మనము పాపం చేసినప్పటికీ మరలా క్రైస్తవులు అయిన తర్వాత విశ్వాసంలో జీవిస్తున్నప్పుడు మనం ఆ యొక్క పాపం విషయంలో మనసు మార్చుకొని క్షమాపణ కనుక వేడుకుంటే దేవుడు క్షమించి మరలా రక్షణకరమైన స్థితిలో మనల్ని ఉంచుతున్నాడు అనేటువంటి సంతోషకరమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని మరి ఈ యొక్క 6 స్థితులు నేను మీకు తెలియజేశాను. ఈ యొక్క 6 స్థితుల్లో మనం ఇంతకు ఏ స్థితిలో ఉన్నాము? దేవునికి దూరమైన స్థితిలో ఉన్నామా, లేకపోతే రక్షింపబడిన స్థితిలో ఉన్నాము, మరి మరలా పాపం చేసి దేవునికి దూరమైన స్థితిలో ఉన్నామా, మరలా మనసు మార్చుకున్న ప్రభు సన్నిధిలో చేరిన స్థితిలో ఉన్నామా అనేది ఎవరికి వారం పరీక్షించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఎల్లప్పుడూ కూడా రక్షించబడిన స్థితిలోనే ఉండాలి. ఒకవేళ మనం పాపం చేసినట్టు వెంటనే మనసు మార్చుకుని ప్రభు వైపు తిరగాలి అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు నన్ను క్షమిస్తున్నాడు కదా అని ఆయన కృపను మనం నిరర్ధకం చేయకూడదు. మరి ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ రక్షణార్థమైనది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక్కడ ఒక విషయం అండి, రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. రెండవది, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. ఆయన దొంగ వల్లే హఠాత్తుగా ఆయన వస్తున్నాడని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అందుకని మరి మనము నేడు అను సమయం ఉండగానే మనస్సు మార్చుకొని మరి ప్రభువుని వేడుకొని రక్షించబడిన స్థితిలో కొనసాగాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు మనము మరి మొత్తం 6 స్థితుల గురించి, మానవుని యొక్క మరి జీవితంలో ఉన్నటువంటి 6 ప్రాముఖ్యమైన ఆత్మీయ స్థితుల గురించి నేను మీకు తెలియజేశాను. మొదటిది ఏమిటంటే పరిశుద్ధులుగా ఉన్న స్థితి. పుట్టుకతో మరి ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా ఈ లోకంలో జన్మిస్తున్నారని మనం చూసాం. రెండవది బాధ్యత కలిగినటువంటి స్థితి. మూడవది, ఈ బాధ్యత కలిగినటువంటి స్థితిలో మానవులు ఆజ్ఞాతిక్రమం చేసి ఇష్టపూర్వకంగా పాపం చేస్తున్నారని మనం చూసాం. నాలుగవది, దేవుడు తన కుమారుని రక్షించడానికి ఇష్టపడుతున్నాడని చూసాము. ఐదవది, మరి మరలా పాపం చేసేటువంటి స్థితి అవకాశం అయితే ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. ఆరవది, మరలా పాపం చేసినప్పటికీ దేవుని వైపు తిరిగి మనసు మార్చుకుని క్షమించబడినట్లయితే దేవుడు క్షమిస్తున్నాడు. గొప్ప ప్రేమను, కృపా మహదేశ్వరుని మన పట్ల చూపిస్తూ ఉన్నాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా మరి క్రీస్తు ప్రభు వచ్చే సమయానికి పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నీతిమంతులుగా ఆయన ఎదుర్కొని తీర్పులు నెగ్గి నిత్య జీవానికి వారసులు అని నేను కోరుతూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇంతవరకు కూడా ఎంత చక్కగా విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి మా తండ్రి, యొక్క సమయంలో మేము మానవుని యొక్క 6 ఆత్మీయ స్థితుల గురించి మేము నేర్చుకున్నాం. అనేక విషయాలు తెలుసుకున్నాం తండ్రి. ఈ విషయాలు మా యొక్క విశ్వాస జీవితానికి మేలుకరంగా ఉంచమని కోరుతూ ఉన్నా. మా పరలోకపు తండ్రి, మానవులు పాపం చేసినప్పటికీ ఇష్టపూర్వకంగా దురాశ చేత మరలా వాళ్ళు రక్షించడానికి కుమారుని పంపించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రం. నీ యొక్క సంఘంలో సభ్యులుగా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు తండ్రి, మరలా మేము పాపం చేసినట్లయితే మరలా నీవు క్షమించడానికి, క్రీస్తు యొక్క రక్తంలో మమ్మల్ని కడగటానికి మాకు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మా పరలోకపు తండ్రి, నీ యొక్క కృపను, నీ యొక్క క్షమాపణ మేము దుర్వినియోగం పరుచుకోక మా జీవితంలో సరి చేసుకుని క్రీస్తు యొక్క రాకడకు ఆశతో అపేక్షిస్తూ పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిందారహితులంగా ఉండి తీర్పులో నెగ్గి నిత్య జీవనకు వారసుల కృపను మా అందరికి అనుగ్రహించమని నీ కుమారుని ద్వారా ఇంత గొప్ప క్షమాపణ, రక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తూ వినేటువంటి ఈ విషయాలు కూడొచ్చిన ప్రియులందరూ కూడా, వింటున్నటువంటి వారందరూ కూడా దేవునికరంగా ఉంచమని, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచమని, దుఃఖంలో ఉంటే ఆదరించమని, బలపరచమని మా ప్రభు రక్షణ క్రీస్తు యేసునామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ టీవీ కార్యక్రమంపై మీ అభిప్రాయములను మాకు తెలియజేయగలరు. ప్రసంగాలు, పాటల సీడీల కొరకు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు సంఘ పరిచర్యలో మాతో కలిసి పాల్గొనండి. మా చిరునామా క్రీస్తు సంఘము, సూర్యనగర్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 10. మా సెల్ నెంబర్స్ 8374709210 మరియు 9704607329. మా ఈమెయిల్ అడ్రస్ sikindrabadchurch@yahoo.com. మా వెబ్సైట్ www.sikindrabadchurchesofchrist.org. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి.